ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో, అనవసరంగా ఇప్పుడు శాపనార్థాలు పెడుతుంది. నిజంగానే ఆ శాపాలు దొంగతనం చేసింది నేను కాదు కదా. దొంగతనం నేను చేయకపోయినా కారణం నేనేగా. అంటే నా చేతులు, నా కాళ్ళు, నా నోరు. అమ్మో, అత్తయ్య అన్నంత పని జరిగిద్దా? లేదులే, మా అత్తయ్యే కదా. అందరికీ అమ్మ లాంటిది. అమ్మ శాపం పిల్లలకి తగులుతుందా ఏంటి? అయ్యో, ఏమైంది పద్మం? ఎందుకలా నా బాధ మీకేం తెలుసు? అయ్యో నా బంగారు. ఉదయాన్నే నట్టింట్లో కూర్చుని ఆ ఏడుపేంటమ్మా? ఏడుపు కాక నాకు ఇంకేం మిగిలింది అన్నయ్య. నా బంగారం మొత్తం తీసుకుపోయారు. ఇప్పుడు ఏడవకపోతే బంగారం ఇవ్వగానే తీసుకొచ్చి వదిన చేతికి ఇవ్వచ్చు కదా. వదిన జాగ్రత్తగా పెట్టేది కదా. దొంగ ఎవడైనా కానీ అన్నయ్య గదిలోకి వెళ్లే ధైర్యం చేసేవాడా? ఈ ఆలోచన నాకు రాలేదురా శివ. వదినకిచ్చుంటే నా బంగారానికి కాళ్ళు వచ్చేవే కాదు. ఆ ముదినష్టపోలు కళ్ళు నా బంగారం మీద పడేవే కాదురా. నా బంగారం అంతా పోయిందే. అత్తయ్య, మీరేడవకండి. పోయింది 7 వారాల నగలే కదా. కావాలంటే మళ్ళీ మీకు 14 వారాల నగలు చేపించేస్తాను. మీరిలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను అత్తయ్య. అవునదినా, మీరిస్తూ ఉంటారు, వాడెవడో కొట్టేస్తూ ఉంటాడు. నా నగలు దొంగతనం చేసిన వాడిని మాత్రం వదలకూడదు. ఈ ఇంట్లో వాళ్లే నా నగలు దొంగతనం చేశారు. పద్మా, ఇంట్లో వాళ్ళు అన్నమాట మాట్లాడకు. మన ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ అలాంటి నీచమైన పని చెయ్యరు. ఇదెవరో బయట వాళ్ళు చేసిన పని. ఇంట్లో వాళ్ళని అనుమానించడం అంటే మనల్ని మనం అనుమానించుకోవడమే. మరి బయట వాళ్ళు ఎవరు తీశారో ఎలా తెలుస్తుంది అన్నయ్య? నా బంగారానికి నీళ్లు వదులుకోవాల్సిందేనా? వదినా, పోలీసులు ఆ దొంగల్ని పట్టుకుంటారులే వదినా. పోలీసుల కంటే ముందే మన ఇంట్లో దొంగతనం చేసిన వాళ్ళని నేను పట్టుకుంటాను. నువ్వు వాద్యాన్ని వెళ్లకుండా ఆపమన్నావు, నేను చేశాను. ప్రశాంత్ దొంగతనం నా కోసం చేశాడని తెలిస్తే నాన్న నన్ను చంపేస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.